హాయ్ బ్రో. ఆయన హాయ్. దేవరాకు కూడా లీకే అంటే సీన్స్ లీక్ అనేది పెద్ద ప్రాబ్లం అయింది. దీన్ని ఎలా చూడాలి? అరే నిజమన్నా మనకేమైందో తెలియట్లేదు తెలుగు ఇండస్ట్రీ నిజంగా. ఈ మధ్య లీక్లో లొల్లి చాలా ఎక్కువ. మొన్న చూసాం లీక్స్ అంటే ఎట్లుంటున్నాయి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ లీక్స్ చేసడం ఆ లీక్ వేరే అయిపోయింది. ఇప్పుడు నిజంగా ప్రొడక్షన్ నుంచే లీక్లు అయిపోవడం నిజంగా చాలా హార్టింగ్ అనిపిస్తుంది. సో నిజంగా నాకు అనిపిస్తుంది అన్న, నిన్ననే లీక్ అయింది దేవరాకు చిన్న లుక్. నెక్స్ట్ డేనే మన ఎన్టీఆర్ దాన్ని పోస్ట్ చేశాడు. నిజంగా ఫ్యాన్స్కి మనకు లీక్లో కూడా అంత క్లియర్ కనిపించలేదు. అదే ఫోటోని మన ఎన్టీఆర్ నిజంగా రిలీజ్ చేస్తుంటే ఫ్యాన్స్ కోరుకుంటారనే ఉద్దేశం తను కూడా లీక్ చేయడం చాలా బాగుంది. అంతేందుకన్నా మనం ముందు చూస్తాం వకీల్ సాబ్ అనే సినిమాల్లో కూడా సో పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఫోటో లీక్ అయింది. సో దాన్నే మళ్ళీ డైరెక్టర్ చేసిన దాన్నే టైటిల్గా పెట్టేశాడు సినిమాలో, నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. అట్లా చాలా లీక్స్ అయితే నిజంగా ఇట్లా లీకులు కావడం అంటే నిజంగా మూవీ టీం వాళ్ళు చాలా పకడ్బందీ ప్లాన్ చేయాలి. నిజంగా మన పుష్పలో లీక్ చూసాము. సో ఈ రకంగా లీక్ రావడం అనేది కొద్ది సినిమాకి నష్టం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో లీక్ మీద చాలా పకడ్బందీ ప్లాన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో లీక్ చేసే వాళ్ళు కూడా నిజంగా అంటే చాలా లక్షల బడ్జెట్ అన్నది. సో నిజంగా మన స్వార్థం కోసం లీక్ చేస్తుంటే ఏదో మనకు రివ్యూస్ రావాలి, మనకు డబ్బులు రావాలనే ఉద్దేశం చేస్తుంటే లక్షల కోట్ల బడ్జెట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఎక్కువ ఫోకస్ చేయదని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. లీకులు చేసిన వాళ్ళు కూడా వాళ్ళపైన చర్య తీసుకోవాలి, లీగల్గా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.